ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ మాత్రే నమ. రాశి ఫలాలలో ముందుగా తెలుసుకోవాల్సింది ధనుసు రాశి. ధనుసు రాశి అనగా అది బాణం గుర్తు. ఈ ధనుసు రాశిలో ప్రతి ఒక్క మనిషి ఆలోచన, నడవడిక, మాట సూటిగా ఉంటుంది. దాన్ని ఎటుకూడి సాధించుకోవాలి. ఈ రాశి గల్ల దాంట్లో మనం చేయాల్సిన పనిని కూడా మనం 10 రూపాయలు సంపాదించుకొని అవతలాలను మించి ఎదగాలనే కోరికలు చాలా ఉంటాయి. అయితే వీళ్ళకి ఆదాయం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఆదాయం 4, ఖర్చు 6, తర్వాత అవమానం 6, రాజపూజితం 3. ఈ విధంగా వీళ్ళకి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళ కుటుంబంలో ఎక్కువగా మనశ్శాంతిని కోల్పోతారు, డబ్బును కోల్పోతారు, కూడబెట్టుకున్న ధనాన్ని కూడా దూరం అయిపోతుంటుంది. బంధుమిత్రులు కూడా వీళ్ళకి దూరం అయిపోతుంటారు. స్నేహితులు కూడా వీళ్ళకి రకరకాలైన మాటలు వస్తుంటాయి. ఎదగకపోయినా కూడా ఎదిగిననే మాటలు ఎక్కువగా ఉంటాయి. డబ్బు సంపాదించినా కూడా అది నిలబడకుండా పోవడము, వాటిని అనవసరమైన ఖర్చులు పెట్టడము, ఈ విధంగా జరిగి వాళ్ళు మళ్ళీ యథాప్రకారం మళ్ళీ అప్పులు పాలైపోవడము. ఈ అప్పులు చేసే వాళ్ళ విధానంలో 10 రూపాయలు అప్పు తీసుకొచ్చుకొని ఈరోజు సమస్యను పరిష్కారం చేసుకుంటామని అనుకొని తెచ్చి పెట్టుకుంటారు. ఈ అప్పు చేసేదానికి ఒక విధానం ఉండాలి. ఆ అప్పు చేస్తున్నవారంటే ఆ అప్పు వల్ల మనకి 10 రూపాయల ఆదాయం ఉండాలి, లేదంటే కష్టం తీరాలి, లేదా ఒక బాధ తీరేటట్టుకు ఉండాలి. అప్పు చేయాలి. అనవసరంగా డబ్బు తీసుకొచ్చేసి ఆ డబ్బును ఇంకో దానికి ఖర్చు పెట్టి ఈ విధంగా మనం నష్టపరిహారం చేసుకొని కుటుంబంలో ఆర్థిక సమస్యను పెంచుకున్నందు వల్ల కుటుంబంలో ఎదుగుదల తగ్గిపోతే మన మీద ప్రేమ ఉండాల్సిన బంధువులు కావచ్చు, భార్య కావచ్చు, భర్తకి భార్య కావచ్చు, భర్తకి భార్య కావచ్చు, భార్యకి భర్త కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు పెరుగుతుంటాయి. మనసు ఆలోచనలు కూడా పెరుగుతూ ఉంటాయి. రకరకాలైన మాటలతో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. చెడు ఆలోచనలకు ఎక్కువ దూరం అవుతుంటారు. కొంతమంది ధనుసు రాశి గల వాళ్ళు చెడు అలవాట్లకు కూడా ఎక్కువ బానిస అవుతుంటారు. తప్పుడు దారిలో పోయే అవకాశాలు కూడా ఉంటాయి. అలా ఉండేదాని వల్ల మీకు రానున్న ఈ 2025 జనవరి చైత్ర మాసంలో ముందుకు రావాలంటే గత సంవత్సరంలో ఉన్నట్టుగా ఈ చెప్పిన విషయాలన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ముందుకు పోతే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రాబ్లాలు తగులుకునే అవకాశాలు ఉంటాయి. మనశ్శాంతి అనేది ఉండదు. లక్ష్మికి అనుకూలం ఉండదు. అనుకూలమైన పని కూడా ఏది పూర్తి చేయకూరు. కుటుంబంలో ఏది చేసినా కూడా ఆర్థికంగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. డబ్బు మీకు రావాల్సింది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కానీ దాన్ని నిలబెట్టుకునే రెమెడీస్ని మాత్రం మీరు కనిపెట్టుకోవాలి. ఏ కార్యం చేసినా కూడా ఆ కార్యాన్ని మనోశుద్ధితో, మనోభ్రాంతితో చేయాలి. అంతేగాని దిగ్భ్రాంతితో చేయకూడదు, దిగులతో ప్రయత్నం చేయకూడదు. చేస్తే దాంట్లో మీకు నష్టమే జరుగుతుంది. తర్వాత మీకు కొద్ది రోజులుగా డబ్బు పెట్టి ఏదైనా చేయాలనుకుంటారు, ఆ పని చేయలేరు. అన్నిటికీ డబ్బే మీకు ముందు అవుతుంది. అట్లని మీరు వెనక ఆలోచన చేయొద్దు. అవసరాన్ని బట్టి మీరు డబ్బు అప్పు తీసుకొచ్చినా సరే 10 రూపాయలు ఖర్చు పెట్టి మీరు చేస్తే అది ఖచ్చితంగా విజయవంతంగా మీరు చేజిక్కొచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క ధన సంకల్పం వల్ల కూడా మీకు అధికారంలో నుంచి ఒక మంచి స్థానబలాన్ని కూర్చోబెట్టుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ కుటుంబంలో కూడా మీ భార్య భర్తల మధ్య కూడా ఒక ప్రేమ, అభిమానము, అనుబంధము, ఆలోచన, కుటుంబ సంకల్పము, సంతాన బలము అన్నీ సమకూర్చుకునే యోగ బలం కూడా ఉంది. అదేవిధంగా ఈ ధనుసు రాశి గల వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే గంటకి 2 బొద్దులు 2 ఆలోచనలు ఉంటాయి వీళ్ళకి. అడుగుతుందా? ఈరోజు ఈ మాట చెప్పారనుకో మళ్ళీ తెల్లారితే ఆ మాట మీద నిలబడలేరు. ఎందుకంటే వాళ్ళకున్న సమస్యలను బట్టి వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్గా ఉండదు. వాళ్ళు ఒక రకంగా ఆలోచించి ఇంకో రకమైన ప్రయత్నం చేస్తారు. ఈరోజు ముందుగా పోదాం అనుకుంటారు, అది లేటుగానే పోతారు. కానీ ఆ కార్యం అనేది వాళ్ళకి ముందుగా జరగదు. అది మధ్యలోనే ఆగిపోతుంటుంది. అలా కాకోకుండా మీరు ముందుగా ఏది ప్రిపేర్ అవుతారో దానికే మీరు కరెక్ట్గా కనెక్ట్ అయిపోయి ఉండి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతే ఖచ్చితంగా ఈ ధనుసు రాశి గల వాళ్ళు ఎటువంటి సమస్యనైనా సరే ఎదుర్కోగలుగుతారు. కొన్ని చిన్నపాటి సమస్యలు చిన్నవి ఉంటే కూడా మీ యొక్క కుటుంబంలోనే పరిష్కారం చేసుకునే ఒక యోగ బలం కూడా ఉంది. తర్వాత మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీ కుటుంబంలో అది ఆర్థికంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, ఆరోగ్య బలంగా కావచ్చు, ధన బలంగా కావచ్చు, ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా నన్ను ఒకసారి సంప్రదించేట్టుకైతే ఖచ్చితంగా మీకు దానికి తగిన రెమెడీని నేను చెప్పగలుగుతాను. ఆ విధంగా మీరు చేసేట్టుకైతే ఖచ్చితంగా మీకు మనశ్శాంతి, ఆలోచన, కుటుంబం నుంచి ఆ చిక్కులోంచి మీరు బయటపడగలుగుతారు. ఖచ్చితంగా ఆ భవిష్యత్తుని నేను అందిస్తాను. సర్వే జన సుఖనో భవంతు. అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఓం నమ శివాయ.